అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొద్ది రోజులుగా నడుస్తున్నటువంటి లడ్డు వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అయితే జరిగింది. అయితే ఆ యొక్క తీర్పుకి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు టీడీపీ ఫైర్ బ్రాండ్ అండ్ టీడీపీ లీడర్ ఆర్యు రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా లడ్డు వివాదం చిలికి గాలివానైందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఆ లడ్డు వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 5 సభ్యులతో, స్టేట్ పోలీస్ ఒక 2 సభ్యులు, అదేవిధంగా సిబిఐ సంబంధించి 2 సభ్యులు, FSAI దానికి సంబంధించి ఒక సభ్యులు నియమిస్తూ ఒక సిట్ని ఏర్పాటు చేసి జరిగింది. దీనికి సంబంధించి మీరేమంటారు? ధర్మో రక్షిత రక్షిత, ఓం నమో వెంకటేశాయ. మనం అందరం హిందువులు, హిందూ దేశంలో పుట్టాం, భరతమాత ఇది చెప్తూనే ఉన్నాం. కానీ పేరుకి మనం ఒక హిందువులు మాత్రమే. హిందూ దేశంలో పుట్టి, ఒక హిందూ మతంలో పుట్టి, హిందూ మతాన్ని ఆచరిస్తూ సనాతన ధర్మాన్ని సాంప్రదాయాన్ని పాటిస్తున్న హిందువులకి ఈరోజు ఇంత దారుణమైన రోజులు వస్తాయా అనేది కల్లో కూడా మనం ఊహించుకోలేదు. కొన్ని కోట్ల మంది భక్తులు, అది ఒక మన భారతదేశమే కాదు, మన తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ ప్రపంచానికి కూడా కోరిన కోరికలు తీర్చే కొలువై ఉండే 7 కొండల వాడికి వచ్చిన కష్టం ఈరోజు మనది. ఇది ఒక కోర్టు వ్యవహారం అనుకుంటే, కోర్టు వ్యవహారం పక్కన పెడితే ఇది కోరిన కోరికలు తీర్చే వెంకన్న స్వామి వ్యవహారం ఇది. ఆ వెంకన్న స్వామికి ఇంత కష్టం వస్తే ఇంత మనం ఏం చేస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు ధర్మాన్ని మనం రక్షిస్తేనే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఈరోజు మనకు అన్యాయం జరిగితే మనం ఒక వ్యవస్థ దగ్గరికి వెళ్తాం. మన భారతదేశం ఏర్పడిన తర్వాత ప్రజా వ్యవస్థను మనం ఏర్పరచుకున్నాక దానిలో కానీ ప్యారలల్గా మనం ఒక న్యాయ వ్యవస్థను కూడా ఏర్పరచుకోవడం జరిగింది. అంటే ఒక ప్రజా వ్యవస్థకి ఏదైనా అన్యాయం జరిగితే ఒక న్యాయ వ్యవస్థకి వెళ్ళాలి అనేది. న్యాయ వ్యవస్థ అంటే దైవ వ్యవస్థ అంటారు. అక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వర్గాలు ఉండవు, వర్ణాలు ఉండవు. నువ్వు ఎవరైనా సరే నీకు న్యాయం జరుగుతుంది అనేది ఒక న్యాయ వ్యవస్థ. ఎందుకంటే దైవం అక్కడ ఉంటారు కాబట్టి. అక్కడ ఎంత చదువుకున్న వాళ్ళు ఉండే కూడా దైవాన్ని అనుసరించే దైవానుగ్రహంతోనే అక్కడ న్యాయమూర్తులు కానీ, న్యాయస్థానంలో ఉండే న్యాయవాదులు కానీ వాదోపాలు చూసుకుంటే ధర్మార్థకర్తలు, అంటే అప్పట్లో ధర్మకర్తలు అంటే ఇప్పుడు న్యాయమూర్తులు అంటున్నారు. ఆ న్యాయమూర్తులు న్యాయం ఇవ్వడం జరుగుతుంది. అంటే దేవస్థానం అనే కదా. మరి ఈరోజు ఈ దేవస్థానాల్లో జరిగిన దేవుడికి అన్యాయం జరిగితే ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది మనకి. ఇది అంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు హిందువులం, ఈరోజు మా హిందూ ధర్మాన్ని కానీ, మా హిందూ మతాలను కానీ ఇంత కించపరుస్తూ, ఇంత అవహేళన చేస్తుంటే, గడిచిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇన్ని అరాచకాలు చేస్తే ఏ ఒక్కరూ నోరెత్తలేదు. ఏ హిందూ మత పెద్దలు బయటకు రాలేదు, ఏ న్యాయమూర్తులు బయటకు రాలేదు. అంటే భయమా, లేదా భక్త, లేకపోతే దేన్ని చూసి అభద్రతాభావంతో ఉన్నారు అనేది ఈరోజు ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు ఒక గౌరవ సుప్రీంకోర్టు మీరు తీర్పు అన్నారు. ఆ తీర్పులు విశదీకరించిన ఏంటంటే, కొన్ని స్వామివారికి ఎటువంటి ఏమైనా పాపం జరిగితే దాన్ని కోర్టు ముందు సబ్మిట్ చేయండి అని చెప్పి ఒక సిట్ అనే ఒక స్వతంత్ర ప్రతిపత్తమైన సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ అధికారులు, ఉన్నత అధికారులు 2, సిబిఐకి సంబంధించిన వ్యక్తులు 2, అట్లాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ FSSAI అని ఆ సంస్థ నుంచి ఒక 2 కలిపి 6 పెట్టి అసలు ఏం జరుగుతుంది, జరిగింది అవతావకలు ఎంత ఏంటి అని. ఎందుకంటే ఇంత దుమారం రేగింది కాబట్టి నిజ నిర్ధారణ కమిటీ అనేది మాకు ఇవ్వడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు నిజ నిర్ధారణ కమిటీ ఏర్పడక ముందే గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ అనే ఒక టీంను పెట్టడం కూడా జరిగింది. గడిచిన 3 రోజుల్లో ఆ సిట్ అనేది కొన్ని నిజాల్ని వెలుగు తీయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిన అపచారాలు కానివ్వండి, అందులో జరిగిన ఆక్రమణలు కానివ్వండి, ఏదైతే దుర్మార్గంగా వ్యవహరించిన తీరు కానీ ఈ 3 రోజుల్లో ఈ సిట్ ఉన్నతాధికారులు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఎవరు ఈ కల్తీనై చేశారు, ఆ కల్తీనై చేసిన సంస్థకి ఏ విధమైన అర్హతలు ఉన్నాయి, అసలు అర్హతలు ఉన్నాయా లేదా, ఆ టైంలో ఎవరు ఉన్నారు, ఆ యొక్క ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా కానీ ఎవరు ఉన్నారు, చైర్మన్గా ఎవరు ఉన్నారంటే ఇది అందరికీ తెలిసిందే. ఎదుగూరు సంధిని జగన్మోహన్కి సంబంధించిన వైవి సుబ్బారెడ్డి సొంత బాబాయే. ఈ యొక్క సొంత బాబాయే ఈరోజు ఒక సుప్రీంకోర్టును కూడా, న్యాయస్థానాన్ని కూడా తప్పుపడితే అతన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు మందలించడం జరిగింది. ఎందుకంటే అతను ఒక ఫిల్ వేసినప్పుడు కూడా ఒక సామాన్యుడిగా వేసాడు తప్ప, ఈరోజు నేను వైసీపీకి సంబంధించిన వ్యక్తిని, దాంట్లో ఉండే కార్యదర్శిని, అట్లాగే నేను సంబంధించిన 2 రాజ్యసభ సభ్యుడిని,
అట్లాగే గతంలో నేను ఒక చైర్మన్గా చేశానని ఏది మెన్షన్ కూడా చేయలేదు. సుప్రీంకోర్టు వారు ఇవన్నీ కూడా వివరాలు తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ రిట్ వేసాడో ఆ రిట్ వేసిన వ్యక్తి వైసీపీకి సంబంధించిన వ్యక్తి, ఆ వైసీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు, ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇతను ఒక టీటీడీ చైర్మన్గా జరిగినాడు. మరి మీరు ఈరోజు ఇవన్నీ కప్పిపుచ్చుకొని న్యాయస్థానాల్లో కూడా ఒక రాజకీయంగా మీరు ఎందుకు ఉపయోగించుకుంటున్నారని చెప్పి చాలా గట్టిగా మందలించడం జరిగింది సుప్రీంకోర్టు కూడా. మరి నిజంగా గనక వీళ్ళు ఎటువంటి అవకతవకలు చేయకపోతే ఎందుకు ఇవన్నీ కూడా దాపరికాలు ఏంటి? అసలు మీరు చేసిన దుర్మార్గాల్ని ఒక్క మాటతో మేము చేశామని చెప్పి ఎవరికో మీరు ప్రజాస్వామ్యానికి మీద మీకు విలువలు లేవు, ఓట్లేసిన ప్రజల మీద మీకు భయం లేదు, న్యాయ వ్యవస్థల మీద కానివ్వండి, స్వతంత్ర ప్రతిపత్తి వ్యవస్థల మీద కానీ మీకు గౌరవాలు లేవు. నిజంగా గౌరవాలు ఉన్నాయా? గత 5 సంవత్సరాల్లో ఇదే ఒక సిబిఐ వ్యవస్థని ఎంత తోలనాడారో అనేది వైసీపీ ప్రభుత్వంలో ఉండే సాక్షాత్ ముఖ్యమంత్రితో సహా కింద ఉండే బ్యాండ్ మేళం వరకు ప్రతి ఒక్కరిని కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎంత హీనంగా తోలనాడారు అనేది మనం చూసాం. అట్లాగే వాళ్ళ యొక్క అధికారులు ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థని ఎంత దారుణంగా ఉపయోగించి సామాన్యుల దగ్గర నుంచి కూడా అందరం ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ఏ విధంగా ప్రలోభ పెట్టో లేకపోతే భయపెట్టో ఎన్ని విధాలుగా సామధాన దండోపాయాలు ఉపయోగించి ఎట్లాగా వీళ్ళు వాళ్ళ యొక్క అధికారాన్ని ఎంత దర్పం చూపించారనేది మనం 5 సంవత్సరాల్లో కూడా చూసాం. అట్లాగే దేవాలయాల మీద కూడా ఈ భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఆఖరికి బీహార్ అనేది ఒకప్పుడు ఒక రకమైన భయంకరమైన వాతావరణం ఉండే ఆ రాష్ట్రం, అలాంటి ఆ రాష్ట్రంలో కూడా హిందువులు కూడా జరగలేని అవమానం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో జరిగాయా లేదా? ఇది ఎవరు సమాధానం చెప్పాలి? ఎదుగురు సంధిని జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన పని లేదా? ఆ పార్టీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలని లేదా? పులివెందుల శాసనసభ్యుడైనటువంటి వైసీపీకి సంబంధించిన అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన బాధ్యత అతని మీద లేదా? ఈరోజు ఏదో సుప్రీంకోర్టు ఏదో ఇవ్వగానే ఈరోజు ఉన్న పలంగా ప్యాలెస్లోంచి బయటకు ఒక పంజరంలోంచి చిలక బయటకు వచ్చినట్టుగా ఈరోజు చిలక పలుకులు పలుకుతూ ఉన్నాడు. సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు సనాతన ధర్మం మీనింగ్ ఏంటి అంటా ఉన్నాడు. సనాతన ధర్మం మీనింగ్ ఏంటో మేము చెప్తాం జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే హిందువులుగా పుట్టాం కాబట్టి. నువ్వు హిందువుగా పుడితే నీకు సనాతన ధర్మం విలువ తెలుస్తుంది. నువ్వు హిందువుగా పెరిగితే నీ ఇంట్లో మతాన్ని ఆచరిస్తే నీ కులం ఏంటో నీ మతం ఏంటో కూడా తెలియదు. నువ్వు ఈరోజు హిందువుల కోసము తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద భక్తి భావన కానివ్వండి, సనాతన ధర్మం మీద కూడా నువ్వు ఈరోజు మాట్లాడేస్తున్నావంటే ఇది దెయ్యాలు వేదాలు వహించినట్టుగానే ఉంది. అసలు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు తిరుమలలో కల్తీ జరిగిందని చెప్పి సాక్షాత్ ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే సిట్టు ఉన్నతాధికారులు, ఇది మేము చెప్పట్లేదండి, ఈరోజు ఒక దేశానికి ఒక అటార్నీ జనరల్ అనేది ఉంటారు. సుప్రీంకోర్టులో ఒక అటార్నీ జనరల్ ఉంటారు. సుప్రీంకోర్టు ధర్మాసనం అటార్నీ జనరల్ అడగడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ని ఏమైనా ఉంచాలా తొలగించాలని కూడా అడగడం జరిగింది. దానికి అటార్నీ జనరల్ కూడా చెప్పాడు. ఏమని చెప్పాడండి ఆయన? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అనేది చాలా ఉన్నతమైన అధికారులు, ఆ అధికారులు చాలా ఎఫిషియెంట్ అధికారులు, కాబట్టి దాన్ని తొలగించాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎవరైతే ప్రతివాది ఎవరైతే ఫిల్ చేసినారో వాళ్ళ కోసం కానీ లేదా మనం ఒక కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలో వ్యక్తులను కూడా మీరు యాడ్ చేయగలిగితే నిజాలు బయటపడతాయని చెప్పి అటార్నీ జనరల్ చెప్పాడంటే దాని అర్థం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ధర్మం ఏంటో మనం అర్థం చేసుకోగలగాలి. ధర్మాన్ని రక్షించే వ్యక్తే కదా. ఎప్పుడైతే ఈ తిరుమల స్వామి వారికి ఎప్పుడైతే అపచారం జరిగిందో యావత్ ప్రజల తరపున ఆయన ముందుండి నడిపించి నిజాలు బయటకు తీయండి అని చెప్తే గడిచిన 3 రోజుల్లోనే సిట్ అనేది ఎంతవరకు వెలికి తీసిందనేది మనం చూడడం జరిగింది. కోర్టులను అడ్డులు పెట్టుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ గడిచిన పబ్బాలు గడిపించింది ఎవరండి? ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేది ఎవరండి? యువజన శ్రామిక రైతు పార్టీ కాదా? దాని అధ్యక్షుడు కాదా? ఆ అధ్యక్షుడికే 33 కేసుల్లో ఉన్న ముద్దాయివి నీ ఏమని ముద్దాయివి? గడిచిన 5 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి వంక పెట్టుకొని నువ్వు ఏ రోజైనా సరే ఈ యొక్క న్యాయస్థానాల మీద గౌరవం ఉంటే వెళ్ళడం జరిగిందా? గడిచిన 5 సంవత్సరాల్లో సాక్షాత్తు కింద కోర్టు కానీ జిల్లా కోర్టు దగ్గర నుంచి హైకోర్టు దగ్గర నుంచి ధర్మాసనం దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ఎగువ కోర్టు వరకు ఉన్న నీ మీద మొట్టికాయలు వేసిన, నీకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన ఏ రోజైనా సరే ఆ తీర్పులను నువ్వు అమలు చేశావా? పైపెచ్చు ఆ తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులను కూడా ఎంత దారుణంగా అవమానించాడో గత 5 సంవత్సరాల్లో మనం చూడలేదా? సాక్షాత్ 5 కోట్ల మంది ఆరాధ్యంగా భావించే హైకోర్టు న్యాయమూర్తులు కానీ ప్రధాన న్యాయమూర్తులు కానీ అమరావతి ల్యాండ్స్ మీద మన క్యాపిటల్ సిటీ మీద అనుకూలంగా తీర్పిస్తే ఎంత దారుణంగా తోలనాడారో చూసాం. సాక్షాత్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కూడా వీళ్ళు తోలనాడడం జరిగింది. అంటే న్యాయ వ్యవస్థల మీద న్యాయమూర్తుల మీద వీళ్ళకి ఎంతవరకు గౌరవాలు ఉన్నాయో నేను మాట్లాడుతుంది. అలాంటి గౌరవం లేని వ్యక్తి ఈరోజు మీడియా ముందుకు రాగానే
సనాతన ధర్మాల కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం అండి. మా హిందూ దేశం, మా హిందువులు మాకు అర్థం కావట్లేదు. మనంతా హిందువులమే కదా. ఇదే హిందూ మతం ఇంత జరుగుతుంటే, ఇంత మౌనంగా మేము ఒక శాంతియుతంగా మాట్లాడుతుంటే మీకు చేతకానాలు అయిపోయామా? ఇదే ఇస్లాంకి సంబంధించిన దాంట్లో జరిగితే గనక ఇలాగే ఉంటుందా? దేశాలు తగలడిపోవా? మరి అప్పుడు తీర్పులు మీకు ఆన్ ది స్పాట్లు రావా? ఇది ఎవరు ఆలోచన చేసుకోవాలి? ఎవరు సమాధానం చెప్పాలి? ధర్మాన్ని రక్షించాల్సిన అందరూ ప్రతి ఒక్కరికి ఉంది కదా. అంటే ఒక్కొక్క మతానికి ఒక ధర్మమా? ఒక కులస్తుడికి ఒక ధర్మమా? ఒక ప్రాంతస్తుడికి ఒక ధర్మమా? ఎవరు మాట్లాడాలి? ఇవన్నీ ఎవరు ఆలోచన చేయాలి? కాబట్టి ఈరోజు మనకి కష్టం వస్తే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం కదా. మరి ఆ భగవంతుడికి కష్టం వస్తే మనకు బాధ్యత లేదా? మనం కాపాడాల్సిన బాధ్యత మనకు లేదా? అందుకోసం ప్రతి ఒక్కరు హిందూ అన్నవాడు బయటకు వస్తే, ఈరోజు గడిచిన గతంలో సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణలో కొన్ని క్వశ్చన్లు లేవనెత్తితే ఈ బ్లూ మీడియా కానీ, ఈ బ్లూ మనుషులు కానీ ఎన్ని విధాల అవసరాలు మాట్లాడో మనం 3 రోజులు పెట్టి కూడా సోషల్ మీడియాలో చూడడం జరిగింది. మేమే గెలిచామని చెప్పి. సత్యమేవ జయతేని ఇప్పుడు నమ్ముకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, సత్యమేవ జయతే నమ్ముకున్న వ్యక్తులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ సత్యమేవ జయతే నమ్మారు కాబట్టే 2024లో ఇంత భారీ ఆధిక్యంతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. దుర్మార్గుడైనటువంటి వ్యక్తిని ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు దేనికి పనికిరావు అని చెప్పేసి పులివెందుల శాసనసభ్యుడిగా కేవలం ఒక శాసనసభ్యుడికి ఇంట్లో కూర్చోబెట్టారంటే అది సత్యమేవ జయతే అనేది. 3 రోజుల్లో పెట్టి సత్యమేవ జయతే అని చెప్పి సోషల్ మీడియాలో ఈ బ్లూ మీడియా మాట్లాడుతుంది. మీది సత్యమేవ జయతే కాదు, మీది అసత్యమేవ జయతే. 10 సార్లు మీరు అబద్ధాన్ని చెప్పేసి అది నిజమైపోదు. గడిచిన మీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు 3 రోజుల్లో మాత్రమే సిట్ అనే వ్యవస్థ బయటికి తీస్తే దానికి ఇమ్మీడియట్గా ఈ బ్లూ మీడియా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. భూతాలకి ప్రతాదాలకి పూజలు చేసే ఒకడు, ఇంట్లో వాళ్ళు పట్టించుకోవాలని ఒకడు, వీళ్ళ రకరకాలు ఇంకా వీళ్ళ వ్యక్తిగతాలు మాట్లాడుకోవాలనుకుంటే కానీ చాలా అసహ్యం వస్తుంది. ఇలాంటి వ్యక్తులందరూ కూడా బయటకు వచ్చేసి ఈరోజు ప్రభుత్వం మీద కానివ్వండి, ప్రభుత్వ అధినేత మీద కానీ గౌరవాలు లేకుండా అగౌరవంగా మాట్లాడే పరిస్థితికి వీళ్ళు దిగజారిపోయారంటే వీళ్ళని ఎంత అంటే మనుషుల్లా లెక్కేయాలా, ఎంత హీనంగా చూడాలా? ఏది ఏమైనట్టు కూడా ఈరోజు మా హిందూ సాంప్రదాయాన్ని మేము కాపాడాలి. మేము ప్రశ్నిస్తాం. మా హిందూ యొక్క ఆచారాలు కానీ, మా హిందువుల యొక్క సాంప్రదాయాలు కానీ, మా యొక్క ధర్మాలని కానీ ఎవడైనా తాకాలంటే భయపడే స్థితికి మా హిందూ ప్రపంచం ముందుకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు చూసుకుంటే మన భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఉంటాం, రేపు ఉండకపోవచ్చు, కానీ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనది. ఆ బాధ్యతతోనే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కానివ్వండి, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ఈరోజు ప్రభుత్వ అధినేత అయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా సగౌరవంగా ఆహ్వానించడం జరిగింది. పూర్తిగా దీనికి సంబంధించిన రాష్ట్ర ఉన్నతాధికారులు కానివ్వండి, సిబిఐ పర్యవేక్షణలో చీఫ్ పర్యవేక్షణలో ఉండే వాళ్ళ అధికారులు కానివ్వండి, FAISS వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లు కూడా ఇవ్వాల్సిన సత్యాన్ని శోధించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీని మీద ఎవరైతే అవకతవకలు చేశారో ఇదే సుప్రీంకోర్టు, ఇదే ధర్మాసనం వాళ్ళకు మరణదండన ఇవ్వాలని హిందూ సమాజం డిమాండ్ ఇది. ఎందుకంటే హిందూ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కడికి ఉంది. మా దేశం ఇది, మా మతం, మా దేవుడు, మా దేవుడిని ఇలా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి ఇది గౌరవ న్యాయమూర్తులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. ప్రభుత్వం దీని మీద రాజీ పడే ప్రసక్తి లేదు. ప్రభుత్వం కాదు, ప్రభుత్వం అంటే ప్రజలు కూడా దీని మీద రాజీ పడే ప్రసక్తి లేదు. స్వామి వారికి జరిగిన అపచారం మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఇట్లాంటి అపచారం చేసిన దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలా శిక్షిస్తేనే భావితరాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఈరోజు వాళ్ళ రాజకీయ పబ్బం కోసము ఏదో భుజాలు తడుకుంటే ఇదే ప్రజలు మొన్న చూసాం 24లో ఎలా నేలకేసి తొక్కారు. రేపు భగవంతుడు కూడా పాతాళానికి తొక్కేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డిని. నువ్వు చేసిన అపచారాలను కూడా నువ్వు పట్టించుకోకుండా, నువ్వు దొంగ భక్తితో, నువ్వు దొంగ ముసుగేసుకొని నువ్వు హిందువుగా చెప్పుకుంటా ఉన్నావు. ఇంట్లోనేమో బైబిల్ చదువుతావు, బయటకు వస్తే హిందూ మతాన్ని ముసుగేసుకుంటావు. ఈ ముసుగులు, ఈ యొక్క దొంగ బతుకులు బతికేదానికన్నా నువ్వు ఏది ఉన్నావు నువ్వు స్టాండర్డ్గా చెప్పుకునే దమ్ము ధైర్యం నీకు లేదు. కాబట్టి రాజకీయ పబ్బాల కోసం దేవుళ్ళు కూడా వాడుకుంటా ఉన్నావు, ప్రజలను కూడా మోసం చేస్తూ ఉన్నావు. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఆధీనంలో, ధర్మాసనం ఆధీనమైనటువంటి ఒక గౌరవమైన స్వతంత్ర ప్రతిపత్తి వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వ్యవస్థలో నిజాలు నిగ్గు తేలితే ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ శిక్షకు రెడీగా ఉంటాడా? మేము ఈ మీడియా ద్వారా సవాల్ ఇస్తుతా ఉన్నాం. ఆ దేవుడి జోలికి వచ్చావు జగన్మోహన్ రెడ్డి,
నిన్ను పాతాళానికి తొక్కే రోజు ముందు ఉందని మీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉంటాం. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకు సంబంధించి ఏదైతే జడ్జిమెంట్ గురించి ప్రెస్ మీట్ నిర్వహించి చంద్రబాబు నాయుడుకి అసలుకి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, చంద్రబాబు నాయుడు చాలా పెద్ద తప్పు చేశాడు అని చెప్పేసి ఆ విధమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక పక్క వైవి సుబ్బారెడ్డి నా హయాంలో తప్పులేం జరగలేదని చెప్పడం జరిగింది. అంటే ఈ వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి? సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్టు గురించి మాట్లాడకుండా ఇప్పటికీ మొదటి నుంచి ఏదైతే లడ్డు వివాదం వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా లడ్డు వివాదం ఎప్పుడు వచ్చినా కూడా మేము తప్పు చేయలేదు, సిట్టు విచారణ చేయండి ఎందుకని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తులు ఎలా అర్థం చేసుకోవాలి? మీ ద్వారా ఇదే మీడియా ద్వారా సూటిగా పులివెందల శాసనసభ్యుడు ఎదుగూరి సందింటి జగన్మోహన్ అడుగుతా ఉన్నా, భక్తి అంటే అర్థం ఏంటి? భక్తి ముసుగులో ఉండి నువ్వు రక్తి చేయడమా? నీ భక్తి ముసుగులో నువ్వు ఎన్ని వ్యవహారాలు చేసావో నిజాలు బయటికి చెప్పమంటావా జగన్మోహన్? గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు అపార భక్తుడు అని చెప్తున్నావు కదా, పోనీ గడిచిన 5 సంవత్సరాల్లో 5 బ్రహ్మోత్సవాలు, సంవత్సరానికి ఒక బ్రహ్మోత్సవం జరుగుతుంది శ్రీవారికి, పరమ పవిత్రమైన బ్రహ్మోత్సవాలు. సాక్షాత్ ఆ బ్రహ్మదేవుడు వచ్చి ఉత్సవాలు చేస్తాడు కాబట్టి బ్రహ్మోత్సవాలు అని చెప్పి మనకు పురాణాలు, మనకి శాస్త్రాలు కూడా మనకు చెప్తా ఉన్నాయి. ఈ శాస్త్రాలు మాకు చెప్తా ఉన్నాయి, ఈ ఆగమ శాస్త్రం మాకు చెప్తా ఉంది. ఆగమ శాస్త్రం ప్రకారం జరిగే బ్రహ్మోత్సవాల్లో ఏ రోజైనా సరే నీ సతీ సమేతంగా పాల్గొనడం జరిగిందా? నీలాంటి దుర్మార్గుడిని 5 కోట్ల మంది ప్రజలు అమాయకంగా నమ్మి ఒక్క ఛాన్స్ అని చెప్పి నీ దొంగ ఏడుపులకి, నీ దొంగ ముద్దులకి, నీ దొంగ కౌగులకి నమ్మి నీకు అధికారం ఇచ్చారు కదా. ఆ అధికారంతో ఈ ప్రజల తరపున ఒక అధినేతగా ఆనాటి ముఖ్యమంత్రి హోదాలో ఏ రోజైనా సరే, ఏ బ్రహ్మోత్సవాలకైనా సరే నీ సతీ సమేతంగా కుటుంబంతో సహా ఏ రోజైనా సరే మా దేవుడు, మా ఇంటి వెలువెలుపు భారతదేశ ప్రజల, ప్రపంచ ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఏ రోజైనా సరే నువ్వు భార్యా సమేతంగా నువ్వు వెళ్ళావా? హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవుడికి, స్వామి వారికి ఇష్టమైన తల నీలాలను ఏ రోజైనా నువ్వు సమర్పించడం జరిగిందా? నువ్వు చెప్పు జగన్మోహన్ రెడ్డి, దానికి సమాధానం చెప్పు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెలవేలుపు అలిపిరి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల యొక్క దర్శనం కోసం అలిపిరికి వెళ్తే 29 కిలోమీటర్లు పెరిస్తే ఆ దేవదేవుడే కాపాడినాడు. ఆ దేవదేవుడు కాపాడు, ఆయన భక్తే ఆయన్ని కాపాడింది. అది మర్చిపోతా ఉన్నావు. నీ యొక్క దుర్మార్గంతో, నీ యొక్క స్వార్థంతో, నీలాంటి దుర్మార్గులు, నీలాంటి స్వార్థపరులు నువ్వు ఎలాగైతే ఈరోజు కాలకూట విషయం నువ్వు లోపల దాచుకున్నావో, అలాగే ఆనాడు ఆయన చేసిన పని ఇష్టం లేక వ్యతిరేకంగా ఆయన అంతమొందించాలని చెప్పేసి 29 కిలోమీటర్లు పేల్చినా కూడా ఆ దేవదేవుడు ఆయన ప్రాణాలు కాపాడంటే భక్తులు ఎవరు? ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ దేశానికి తెలుసు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు. నీవేంటో తెలుసా? గూగుల్లో కొడితే ఎవరు ఈరోజు అవినీతి పరుడు అని కొడితే, గూగుల్ కొట్టేస్తే గూగుల్ అమ్మ చెప్పేస్తుంది నీ బతుకేంటో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కోసం గూగుల్ కొడితే ఆయన చరిత్ర చెబుతుంది. అది నీకు ఆయనకి. నువ్వు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని చెప్పేస్తే నేను పెద్దోడిని అయిపోతానే అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎప్పటికీ కూడా జైలు పక్షవే. నీవెంత, నీ బతుకెంత, నీ పార్టీ బతుకెంత, నీ ఎక్స్పీరియన్స్ ఎంత? చంద్రబాబు నాయుడు గారి కోసం నువ్వు తలుచుకోవడానికి కానీ, చంద్రబాబు నాయుడు గారితో సమానంగా నువ్వు పోల్చుకోవడానికి కానీ, చంద్రబాబు నాయుడు యొక్క భక్తిని ప్రశ్నించడానికి నువ్వెక్కడ సరిపోతావు? అది ఆలోచన చేసుకో. 5 సంవత్సరాలు హిందువుల్ని ఎంత హింసించావో దానికి సమాధానం చెప్పు. ఎవడబ్బాయి, ఏ అమ్మ మొగుడు, దయచేసి ఈ మాట మాట్లాడుతున్నావు అంటే మా మనసు బాధ కలిగించి మాట్లాడుతూ ఉన్నాం. నీ హయాంలోనే కదా ఎవరు కొండ మీద ఉండే దుర్గమ్మ వారి సింహాల్ని ఎవరు దొంగిలించారు? నువ్వా, నీ బ్యాండ్ మనవ? దానికి సమాధానం చెప్పు. భక్తి ఎవరికి ఉంది? నీకా, మాకా? రామతీర్థంలో స్వామివారి శిరచ్ఛేదన ఎవరు చేశారు? నీకా, మాకా భక్తి ఉంది? ఎవరు హయాంలో చేశారు? హనుమాన్ జంక్షన్లో ఉండే ఆంజనేయ స్వామి వారి చెయ్యిని ఎవరు నరికారు? మీ ప్రభుత్వంలో నరికారా? మీ మనుషులు నరికారా? ఏ మనుషులు నరికారు? దానికి సమాధానం చెప్పు. రామతీర్థంలో కానీ, విజయనగరంలో ఉండే దేవాలయాల దగ్గర కానీ, తాడేపల్లిగూడలో ఉండే దేవాలయాలు కానీ, అన్నవరం సత్యనారాయణ స్వామి జరిగిన దేవాలయాల ఘోరాలు కానీ ఎవరి హయాంలో జరిగాయి? అంటే 5 సంవత్సరాలు హిందూ దేవాలయాల మీద కదా దాడులు జరిగాయి. మరి నీకు అతి భక్తి ఎక్కువైపోయా? ఏ మసీదు మీద దాడి జరిగిందా? ఏ యొక్క చర్చి మీద దాడి జరిగిందా? మేము సర్వ మతాలని మేము ప్రార్థిస్తాం, సర్వ మతాలని మేము గౌరవిస్తాం. ఏ మతానికైనా ఆచారం జరిగిన, ఏ యొక్క దేవాలయానికి కానీ, ఏ మందిరానికి జరిగిన ముందు వెళ్ళేది, ముందు నిలబడేది ఈ రాష్ట్రంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి భక్తి ఎవరికి ఉంది? నీకా,
ఆయనకా? ఎవరు ప్రశ్నించుకోవాలి? ఈరోజు మీరు ఒక లడ్డు ఒక ఇంత దారుణమైన అంత దుర్మార్గంగా మీరు మీ అక్రమ సంపాదనల కోసం స్వామివారి స్వీకరించే ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందని ఈరోజు ప్రపంచం మాట్లాడుతూ ఉంది. ప్రభుత్వం దాన్ని వెలుగు తీస్తూ ఉంటే గుమ్మడికాయ దొంగ ఎవరు భుజాలు తడుకున్నట్టుగా ఈరోజు నువ్వు ఆ లడ్డూ కోసం గత ఏమి జరిగింది, మేము చేయలేదు అని చెప్పి దురిపించుకుంటారంటే ఇక్కడ ఎవరు కళ్ళు మూసుకొని లేరు. నీ అరాచకాలకి ఇంకా అయిపోయింది కాబట్టి నీ అరాచకాలు ఇంకా ముందు ఇప్పుడు న్యాయస్థానాల్లో ఉన్నాయి కాబట్టి ఆ న్యాయస్థానాల శిక్షకు నువ్వు రెడీగా ఉంటావా? దానికి నువ్వు సమాధానం చెప్పు. అవును, 5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను ఏ తప్పు చేయలేదు, గుండెలు తీసుకొని చెప్పుకుంటావు కదా, గుండెలు దబాదబా బాదుకుంటావు కదా, అదే సమాధానం చెప్పు. ఈ యొక్క గౌరవ న్యాయస్థానం, ఈ భారతదేశం మీద నాకు గౌరవం ఉంది, ఈ భారత ప్రజల మీద నాకు గౌరవం ఉంది, ఈ రాష్ట్ర ప్రజల మీద నాకు గౌరవం ఉంది, న్యాయస్థానాలు న్యాయమూర్తుల మీద నాకు గౌరవం ఉంది. వాళ్ళు ఎటువంటి తీర్పిచ్చినా సరే, ఆఖరికి నా శిరస్సు ఛేదించినా సరే నేను దానికి సిద్ధంగా ఉంటానని దానికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు నువ్వు ఒక ప్రజా నాయకుడిగా నమ్ముతాను తప్పించి దొంగ బాబాల్లాగా దొంగ మాటలు మాట్లాడితే ప్రజలు మెట్టుచ్చు కొడతారు. ఆల్రెడీ మెట్టుచ్చు కొట్టారు, ఇంకా కొట్టించుకునే స్థితికి దిగజారుతానంటే ప్రజలు రెడీగా ఉన్నారు మెట్టు పట్టుకోవడానికి. దానికి నువ్వు ఆలోచన చేసుకొని సమాధానం చెప్పు. అవాకులు చెవాకులు మాట్లాడితే జగన్మోహన్ గుర్తుపెట్టుకో, ఆల్రెడీ మొన్నే నీ ఇంటి ముట్టడి జరిగింది. ఈసారి నిన్ను బయటికి లాక్కొచ్చి కూడా గుడ్డల ఓడిస్తాంతాం. రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర అధినేత మీద కానీ అవాకులు చెవాకులు మాట్లాడితే సంస్కారవంతంగా మాట్లాడు ఒక శాసనసభ్యుడిగా దానికి ప్రజలు హర్షిస్తారు. అంతేగాని సంస్కారం వదిలి నువ్వు మాట్లాడావంటే మా ప్రజలేంటో మా పార్టీ పరంగా ఎందుకంటే మా పార్టీ అధినేత అంటే మా కార్యకర్తల పవర్ ఏంటని నువ్వు చూస్తాను, ఇద్దరు తెలియజేస్తా ఉంటావు. ఓకే, థ్యాంక్ యూ అండి. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో సిట్ కూడా ఏం విషయాలు వెలుగులోకి తెస్తుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.